హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆగకుండా వర్షాలు పడి 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 మనకి లాక్డౌన్ గుర్తు తెచ్చేస్తున్నాయి. ఓన్లీ నాకు గుర్తు వస్తుందా, మీకు గుర్తు వస్తుందా అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సాహిల్ ఒక బెడ్రూమ్లో, కుషాల్ ఒక బెడ్రూమ్లోని, సంతోష్ హాల్లోని, లైక్ ముగ్గురు 3 ల్యాప్టాప్లకి వీటికి అంటికి పోయారనమాట. వాళ్ళందరికీ ఫుల్గా ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి అండ్ వాళ్ళందరూ అంటికిపోయి ఉన్నారు. అండ్ ఆకలి, ఓ మై గాడ్, ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఆకలేస్తుంది అంటే అందరికీ. మన పిల్లల గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి మనం అలా అనకూడదు అని మన మనసుకి అనిపిస్తున్నా కూడా ఇంట్లో ఉంటే డబల్ అందరికీ క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఈ వర్షం కూడా ఎలా అంటే పని అస్సలు చేసుకోబుద్ధి అవ్వదు అనమాట. హ్యాపీగా కోజీగా సోఫాలోనో దేంట్లోనో కూర్చుని హ్యాపీగా సినిమా చూసుకుంటూ పాటలు వినుకుంటూ పడుకుంటూ వేడివేడిగా రామెన్ కానీ వేడివేడిగా మ్యాగీ కానీ తినుకుంటూ ఉండాలనిపిస్తుంది. బట్ అలా అవ్వట్లేదు. ముగ్గురు మరి 3 కంప్యూటర్లో ముగ్గురు టీచర్లు పిల్లలు వీళ్ళు వాళ్ళు ఎన్ని సౌండ్లు వస్తున్నాయి తెలుసా మా ఇంట్లోని. 10 డిఫరెంట్ సౌండ్లతోని నాకు తల పడిపోయేలాగా అంత నొప్పి వచ్చేస్తుంది అనమాట. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మమ్మీ మ్యూట్ అయిపోయింది, మమ్మీ అది అయిపోయింది, మమ్మీ ఇది అయిపోయింది, మమ్మీ ఆ బుక్ కనిపించట్లేదు, మమ్మీ దీన్ని స్క్రీన్ షాట్ చెయ్యు, మమ్మీ దానికి ఇది చెయ్యు, మమ్మీ మొన్న మెమరీ కార్డ్ ఇచ్చానేది, మమ్మీ మొన్న ఆ మెయిల్ వచ్చింది ఏది, నాకు ఈ ప్రింట్అవుట్ కావాలి, నాకు ఆ ప్రింట్అవుట్ కావాలి, మాట్లాడకండ్రా, నేను మీటింగ్లో ఉన్నాను, అరవకండి, సైలెంట్గా ఉండండి. దిస్ ఈజ్ వాట్స్ గోయింగ్ ఆన్. ఓ మై గాడ్, ఐఎమ్ లైక్ టైర్డ్. ఒక్కసారి ఎండారా ప్లీజ్, వీళ్ళందరినీ ఆఫీసులకి స్కూల్కి పంపించివా ప్లీజ్. హే సూర్య భగవాన్ తోడాతో దయాకరో అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అండ్ బయటికి వెళ్ళే పొజిషన్లో లేదు, వెజిటేబుల్స్ ఏంటి పెద్దగా లేవు. సో నేను చేశాను దాల్ మఖని. ఇది మినువల్తో చేస్తాం కదా అదనమాట. సూపర్ సింపుల్గా చేస్తాను. నేను ఫుల్ లెంత్ వీడియో కూడా దీని మీద నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఎప్పుడైనా మీరు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీని షక్కలే కొంచెం బాగుంటుంది, అంటే కలర్ కొంచెం బ్లాకిష్గా వస్తుంది కాబట్టి అంత ఎపిటైటింగ్గా అనిపించదు. బట్ మీరు తింటున్నప్పుడు మాత్రం సో యమ్మీ. నాకు ఇది ఎప్పుడు తెలియదు అనమాట. మేము నేపాల్ వెళ్ళాం తిరగడానికి ఒక 8-9 సంవత్సరాల క్రితం. అక్కడ నేను ఫస్ట్ టైం తిన్నాను ఈ బ్లాక్ కర్రీ. అక్కడ బ్లాక్ కలర్లో కూర ఇచ్చారా బాబు అనిపించింది. అండ్ అక్కడ దంపుడు బియ్యం ఉంటుంది అనమాట. లైక్ మనకి ఇక్కడ కేరళ సైడ్ అలాగా పెద్ద బియ్యం ఉంటుందో అక్కడ ఆ బియ్యం ఎక్కువ యూస్ చేశారు. అట్లీస్ట్ మేము వెళ్ళిన హోటల్లో అది యూస్ చేశారు. రెడ్ కలర్లో బియ్యం, బ్లాక్గా కూర అనమాట. ఓ మై గాడ్, ఇది నేను అసలు తినలేనేమో అనుకున్నాను. బట్ వన్స్ ఐ టేస్టెడ్ ఇట్ సో యమ్ అనమాట. అండ్ అప్పటి నుంచి నేను కూడా అంటే కుక్ చేస్తాను. మెయిన్లీ ఇంట్లో వెజిటేబుల్స్ తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? చోలే కర్రీ, చనా కర్రీ, బఠానీ కర్రీ, దాని తర్వాత ఇలాంటి దాల్ మక్కని ఇలాంటివన్నీ చేసుకున్నాం అనుకోండి, 10 సార్లు మనం కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఈ వర్షాల్లో ఎక్కడ తెస్తారు చెప్పండి అందరూ వెజిటేబుల్స్? బెండకాయ, దొండకాయ, పాలకూర, గోంగూర కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో మనం కూడా కొంచెం అర్థం చేసుకుని అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. అండ్ అన్నం నిన్న చికెన్ కర్రీ చేశాను కదా, దాని లెఫ్ట్ ఓవర్ చికెన్ కొంచెం ఉంటే ఈరోజు కూడా కొంచెం ఫ్రై చేస్తాను. సో దే ఆర్ సో హ్యాపీ. చికెన్ ఫ్రై, దాల్ మఖనీ, నార్మల్ దాల్, మ్యాంగో అండ్ సిరికే వాళ్ళ ప్యాజ్ అనమాట. అండ్ చాలామంది అడిగారు వెనిగర్ తినొచ్చా అని అడిగారు. వెనిగర్ని మనం డైరెక్ట్గా కాక్టైల్లోగా తాగేయట్లేదండి. జస్ట్ వెనిగర్లోనే నానబెడతాం అనమాట. ఇట్స్ లైక్ పిక్కిల్డ్ ఆనియన్స్ అంతే, ఏం పర్వాలేదు. ఐ థింక్ ఇది మన లాస్ట్ మ్యాంగోస్ అనుకుంటా. ఇంకా మ్యాంగోస్ ఏం మంచివి రావట్లేదు, అయిపోయింది మ్యాంగోల పని. సో మంచిగా నెయ్యి వేసుకుని ఇది నా లంచ్ ప్లేట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో పిక్కిల్డ్ ఆనియన్స్ కాదు, పిక్కిల్డ్ కుకుంబర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్ని మనం స్టోర్ అన్నది చేసుకోవచ్చు అనమాట పిక్కిల్డ్ లాగా. ఇవి బయట కంట్రీస్లో చాలా ఎక్కువ చేస్తారు. వీఆర్ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ ప్రొడ్యూస్ అనమాట. మనకి ఇండియాలో లైక్ భూమధ్య రేఖ దగ్గరలో ఉండే వాళ్ళందరికీ మనం చాలా బ్లెస్డ్ అనమాట. ఎందుకంటే మనకి రాత్రి పగలు ఈక్వల్గా ఉంటుంది. సాయంత్రం అయితే సాయంత్రం అయిపోద్ది, రాత్రి అయ్యేసరికి రాత్రి అయిపోద్ది. బోల్డ్ అండ్ కంట్రీస్లో అలా ఉండదు. రాత్రులు కూడా తెల్లారే ఉంటుంది, తెల్లారులు కూడా రాత్రులే ఉంటుంది. అండ్ మనకున్న భూభాగంలో అన్ని ఫ్రెష్ ప్రొడ్యూస్లు మనం ఇయర్ అంతా మనకి దొరుకుతాయి మంచిగా.
సో మనం అన్నీ మనం స్టోర్ చేసుకొని తినే వాటిని అంత ప్రిఫర్ చేయము, కానీ స్టోర్ చేసుకొని కూడా తినొచ్చు అనమాట, అందులో ఏం ప్రాబ్లం లేదు. నేను చెప్పాను కదా మా హౌస్ హెల్ప్ కూడా రావట్లేదు లైక్ ఒక వారం. ఓ మై గాడ్. అండ్ డిష్ వాషర్ అన్నది పనిచేస్తుంది అనమాట, మస్తుగా రోజుకి 2 సార్లు డిష్ వాషర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఒక గంట రెస్ట్ తీసుకుని వచ్చి మళ్ళీ చేస్తున్నాను అనమాట. సాహిల్ వచ్చి ఆకలేస్తుంది అన్నాడు. ఆకలేస్తుంది అంటే ఫ్రిడ్జ్ అంతా ఎతికితే నాకు ఈ మష్రూమ్ ప్యాకెట్ దొరికింది. ఓకే చలో మష్రూమ్ శాండ్విచ్ లాంటిది లేదా మష్రూమ్ పిజ్జా లాంటిది ఏమైనా చేద్దామని డిసైడ్ అయ్యా. అండ్ దానికోసం చేస్తుంటే సాహిల్ వచ్చి నాకు మష్రూమ్ వద్దు, ప్లెయిన్ గార్లిక్ బ్రెడ్ కావాలి అన్నాడు అనమాట. సర్లే అయితే అని చెప్పి వాడికి అది కట్ చేసిన. ఈ మష్రూమ్స్ అన్నిటినీ బాగా వాష్ చేసి నేను ఈరోజే వీడియో ఎడిట్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేశాను. మీకు అసలు నేను కనే కనిపించట్లేదు కదా, ఓన్లీ వంట పనులే కనిపిస్తున్నాయి కదా. ఎందుకు అంటే రీజన్ ఏం లేదు, జస్ట్ అలాగేనమాట. సో మీకు మోటివేటింగ్గా అనిపిస్తుందా? బోల్డ్ అంతా నేను అన్నీ చూపిస్తున్నాను కదా, మంచి మంచి రెసిపీలు, బోల్డ్ అంతా లెందీ వ్లాగ్స్ మీకు ఇష్టమైనట్టుగా చూపిస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ పెద్ద కత్తితో బాగుంటుందా చిన్న కత్తితో బాగుంటుందా అని చూసా. పెద్ద కత్తితో కానీ చిన్న కత్తితోనే బాగుంది. పెద్ద కత్తి చూడ్డానికే భయం వేస్తుంది అబ్బా. పెద్ద పెద్ద వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేయాలంటే అదనమాట, లైక్ పెద్ద వాటర్ మిలన్, పంప్కిన్, లేదా ఇప్పుడు యాష్ గార్డ్ జ్యూస్ తాగుతున్నా. మీకు చెప్పలేదు కదా, మొన్న నేను పెద్ద పెద్ద యాష్ గార్డ్లు 2 తీసుకొచ్చాము లాస్ట్ వీక్. తెచ్చినప్పటి నుంచి వర్షం పడుతుందబ్బా. అది బాగా చలవ చేసేస్తుంది కదా, అది తాగితే బాగా చల్లగా అయిపోతుంది. అసలే ఇప్పుడు రోజంతా చల్లగా ఉంటుంది, మళ్ళీ యాష్ గార్డ్ కూడా తాగామంటే ఇంకా జలుబు అయిపోద్ది. అసలే నా అవసరం మా పిల్లలకి ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. మీకు ఎప్పుడైనా చీజ్ గ్రేట్ చేసినప్పుడు ఆ గ్రేటర్లోకి ఆ చీజ్ గ్రేట్ చేసే ఏంటంటారబ్బా దాని లోపలికి చీజ్ వెళ్ళి స్టక్ అయిపోకుండా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే టిప్ ఏంటి తెలుసా? జస్ట్ మన ఈ గ్రేటర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. చీజ్ అన్నది జుక్కుమని సూపర్ స్లైడీగా బాగా అయిపోద్ది. అండ్ మన చీజ్ గ్రేట్ చేసే ఏమంటారు దాన్ని, గ్రేట్ చేసే గ్రేటర్, దానికి చీజ్ అన్నది అసలు అంటుకోదనమాట. అండ్ ఈజీగా మనం డిష్ వాషర్లో పెట్టేసుకోవచ్చు, చేతితో కూడా వాష్ చేసేసుకోవచ్చు. సో సింపుల్. తర్వాత మంచిగా బటర్ యాడ్ చేసాను, దాంట్లోని బోల్డ్ అంతా గార్లిక్ క్రష్ చేసి ఇస్తాను. దాని తర్వాత దాని మీద కొద్దిగా చీజ్ అప్లై చేసి పిల్లలకి ఇచ్చేస్తాను అనమాట. అండ్ నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళి లిటరల్లీ 5 days అయిపోయింది, అంటే కిందకు కూడా వెళ్ళలేదు, నాట్ ఈవెన్ సరౌండింగ్స్లో కూడా ఒక రౌండ్ కూడా తిరగలేదు. లైక్ అబ్బా కొంచెం వర్షం 2 రోజులు ఎండొచ్చి తర్వాత మళ్ళీ వర్షం పడవా ప్లీజ్, ఐఎమ్ టైర్డ్. కుప్పలు బట్టలు అస్సలు ఎండట్లేదు అబ్బా. అండ్ చాలా జాగాల్లో మునిగిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి అంట కదా, సో సాడ్. అది ఈ చీజ్ని ఇలా పెట్టేద్దాం, దీనికి మూత పెట్టేద్దాం, ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత తీసి పిల్లలకి ఇచ్చేద్దాం. యమ్.
అండ్ ఇది వచ్చేసి నాకు మా ఆయనకి అండ్ కుషాల్కి, సాహిల్కి ఆనియన్ అవన్నీ వేస్తే ఇష్టం లేదన్నాడని వాడి కోసం 2 నార్మల్గా పెట్టేసి ఇచ్చాను. అండ్ మా కోసం ఇచ్చేస్తున్నాను అనమాట. జస్ట్ 4 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసుకున్నాను. దాని తర్వాత దీనికి ఫ్లిప్ చేశాను. ఫ్లిప్ చేసిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ మష్రూమ్స్ లైట్గా వేపుకున్నాను అనమాట. మరీ పచ్చి వాసన వస్తుందని చెప్పి దాంట్లోని మష్రూమ్ అండ్ ఆనియన్ది వేసేస్తాం. దాని మీద మంచిగా చీజ్ వేసేస్తాం. చీజ్ మెల్ట్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ తినేస్తాం. అంతే, యమ్మీ యమ్మీ. అండ్ నేను మిమ్మల్ని కలుస్తున్నాను మళ్ళీ ఒక 2 గంటల తర్వాత అనమాట. ఆ చీజ్ అవన్నీ 4 గంటలకు చేశాను. ఇది వచ్చేసి 6:30 7 ఆ టైంకి చేశాను. అండ్ ఎప్పుడు నేను కెమెరా ఆపేసి రొట్టెలు చేస్తాను అవి మస్తు పొంగుతాయండి. కెమెరా ఆన్ చేయగానే అస్సలు పొంగట్లేదు. నేను అనుకో ఇలాంటివే నేను మాడిపోయిన రొట్టెలు మా ఇంట్లో వాళ్ళకి పెడుతున్నాను అనుకుంటారు అందరూ అన్న ఫీలింగ్ వచ్చింది. ఓహో, మీకు ఎప్పుడైనా అలాగే అనిపిస్తుందా? ఎప్పుడైతే మనం ఎవరికి చూపించాలనుకుంటామో అప్పుడు అస్సలు బాగా రావు. ఎప్పుడైతే చూపించక్కర్లేదు అనుకుంటే మనం సీక్రెట్గా చేసేసుకుంటాం. సీక్రెట్గా అంటే అదేనండి, మనం మట్టుకుని మనం చేసేసుకుంటాం అప్పుడు ఎంత మస్తుగా వచ్చేస్తాయి. అండ్ నేను చేశాను మొత్తం 10 రొట్టెలు. కుషాల్ వచ్చేసి అక్కడ మా అపార్ట్మెంట్లోనే ఒక క్యాంటీన్ ఉందన్నమాట. క్యాంటీన్ అంటే చిన్న హోటల్ లాంటిది, చిన్నది కాదు పెద్దదే నిజం చెప్పాలంటే. ఆ హోటల్లో దోశ తింటా అన్నాడు. సో వాడు ఒక రొట్టి మరి ఒక దోశ తినడానికి వెళ్ళాడు అనమాట. నార్మల్లీ నా రొట్టెలు ఎంత బాగా పొంగుతాయి తెలుసా. నేను ఇలా కెమెరా ఆన్ చేయగానే అవేంటో సుసుక్లాగైపోయి దేవుడా అనిపించింది. అండ్ షేప్ కూడా అదేదో వియర్డ్ షేప్లో వచ్చింది. అండ్ నా రొట్టెలు ఏం పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో రావు, బట్ స్టిల్ దే ఆర్ ఓకే. వేడివేడిగా చేసుకున్నప్పుడు ఎలా అయినా యమ్మీగా ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఇది కొంచెం పొంగిందని చెప్పి నేను హ్యాపీ అయిపోయాను అనమాట. ఇంకా బాగా పొంగాలి, బాగుంటుంది. వేడివేడిగా అయితే సాహిల్ కూడా హ్యాపీగా తినేస్తాడు. దీని మీద మంచిగా నెయ్యి అప్లై చేసి కొద్దిగా పంచదార వేసి కుషాల్కి ఇస్తే రోల్ చేసి చాలా హ్యాపీగా తింటాడు అనమాట. మీలో ఎవరైనా అలా నెయ్యి వేసుకొని తింటారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ రోటీలు చేస్తున్నప్పుడు కూడా మన చాపింగ్ బోర్డ్ కాదు, నార్మల్గా రోటీలు చేసే ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ కాదు రోటీలు చేసే పీట కింద కూడా మనము ఒక నాప్కిన్ వేసుకొని చాలా బాగుంటుంది. నా పీట ఇరిగిపోయింది. చిలుకూరు వెళ్ళినప్పుడు మంచి ఒక మార్బుల్ పీట తెచ్చుకుందాం అనుకుంటున్నాను, ఇప్పటి వరకు అవ్వలేదు. బట్ ఈ చాపింగ్ బోర్డు మీద నేను చేసేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. అండ్ దిస్ ఈజ్ మై లంచ్. మధ్యాహ్నం చేసిన దాల్ మక్కని ఉంది, సో ఓన్లీ రోటీలు చేస్తాను అమ్మయ్య అనుకున్నాను అనమాట. అండ్ నిన్నటి వ్లాగ్లో మీరు చూసి ఉంటే నేను బోల్డ్ అన్ని ఆరెంజ్ జ్యూస్ చేశాను. బట్ తొక్కలు పడియడానికి నాకు అస్సలు మనసు ఒప్పలేదు. నార్మల్ ఏం చేస్తానంటే ఆ తొక్కలన్నింటినీ ఎండబెడతా,
ఒక 1 వీక్ ఎండిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టేస్తాను. అవి ఒక 1 వీక్ ఎండిన తర్వాత అవి హ్యాపీగా పౌడర్ చేసుకుని మన నలుగు పిండిలోని దేంట్లో ఒక దాంట్లో కలిపేసుకోవచ్చు అనమాట. వాటిని ఫేస్ ప్యాక్లుగా వీటిలుగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అసలు ఎండ రావట్లేదు, ఎండ వచ్చిన వరకు వెయిట్ చేస్తే వీటిలోంచి కంపు వస్తుంది అనమాట. అందుకోసం నేను యూట్యూబ్లో ఎతికితే ఒక వీటిని బాయిల్ చేసి నార్మల్లీ లెమన్ పీల్స్తోనేంటి వీటిని బాయిల్ చేసి ఆ వాటర్ని ఫ్లోర్ క్లీనర్గాను ఆల్ పర్పస్ క్లీనర్గా యూస్ చేసుకోవచ్చు అంట. సో ఎలాగా ఇల్లంతా కూడా ఒక వర్షం వాళ్ళ స్మెల్ వస్తుంది కదా, కొంచెం బాయిల్ చేస్తే ఆ రూమ్స్ అన్నీ కూడా కొంచెం క్లీన్ స్మెల్ వస్తుందని చెప్పి అది బాయిల్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. మళ్ళీ డిష్ వాషర్ ఆన్ చేస్తాను, ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను. తర్వాత ఇది ప్రిపేర్ చేస్తాను. ఇంకా మా ఆయన తినలేదు, అందుకోసం అవన్నీ వాళ్ళు తినేస్తే ఆ ముగుళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట హ్యాపీగా. ఓ మై గాడ్, క్లీన్ కిచెన్ మేక్స్ అస్ సో హ్యాపీ. ఇది ఒక 10 నిమిషాలు బాయిల్ చేశాను. దీంట్లోని దాల్చిన చెక్క ముక్క యాడ్ చేసుకుంటే ఇల్లంతా అయితే మస్తు వాసన వస్తుంది. దీన్ని ఫ్లోర్ క్లీనర్గా యూస్ చేసుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. బయట పెట్టుకుంటే అది ఉండదు, కంపు అయిపోద్ది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుని మంచి ఆరెంజీ సిట్రిక్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత దాని ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో ఆరెంజ్ తొక్కల నుంచి అవన్నీ బయటకు వచ్చేస్తాయి. దాని తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకుని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు జాగ్రత్తగా పిల్లలకి అందకుండా పెట్టండి. అదే ఆరెంజ్ స్క్వాష్ అనుకుని తాగిసారంటే 1కి 2 అవుతాయి అనమాట. అందుకోసమే నేను మా ఇంట్లో యూస్ చేయము అని వాళ్ళకి తెలిసిన బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్ లోపల వెనకాతల దాసేస్తాను. సో వాళ్ళకి కనిపించకుండా ఉంటుంది కింద కార్నర్స్లో. సో వాళ్ళకి ఫ్రిడ్జ్లో తీగాని చూడొద్దు అన్నట్టు అనమాట. కింద సంవత్సరం కూడా నేను ఇలాగేదో లెమన్ తొక్కలతో చేశాను. ఎక్కువ రోజులు ఉండదండి, కొంచెం రోజులు ఉంటుంది. దీంట్లోనే హాఫ్ నార్మల్ వాటర్ వేసుకుని డైనింగ్ టేబుల్ తుడుచుకోవడానికి ఇవన్నీ తుడుచుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. అది ఈరోజుది వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పుడు వరకు టాటా, బై బాయ్.